హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ది డ్యూరేషన్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాం. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ 2020 సంబంధించి ఎగ్జామ్ అయితే ఎప్పుడైందంటే 22 మార్చ్ 2021లో ఎగ్జామ్ అయింది ఇది. సో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మనం చూద్దాం. ఇది వచ్చేసరికి మనకు చాలా యూజ్ ఉంటుంది. ఎన్ఎస్ఆర్వైకి కానీ, లేదంటే అప్రెంటిస్షిప్ ఎగ్జామ్ కానీ, లేదంటే ఐటీఐ సంబంధించి ఏ బేస్ ఎగ్జామ్స్కైనా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క క్వశ్చన్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు 1 సెకండ్లో చూడగానే వెంటనే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ప్రిపరేషన్ అనేది ఆల్రెడీగా అండమాన్ ఎగ్జామ్కి, అంటే విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్గా అండమాన్ ఎన్ఎస్ఆర్వై పడినాయి కదా. సో వాటికి కూడా ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా హాల్ టికెట్స్ అయితే రావచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ వార్నింగ్ సైన్ ఆఫ్ బేసిక్ కేటగిరీ? సో వార్నింగ్ సైన్ ఆఫ్ బేసిక్ కేటగిరీలో ఉంటుంది కదా, ట్రయాంగిల్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎల్లో సింబల్ ఉంటుందన్నమాట. అది బ్యాక్ సైడ్ ఆఫ్ వార్నింగ్ కేటగిరీ. దాని ఫార్ములా ఏంటంటే దానికి ఆన్సర్ ఎల్లో. సో ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అని సంబంధించింది అనమాట. ఇది ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించి. ఇందులో 1 మార్క్ అయితే ఏ ఎగ్జామ్కైనా సరే ప్రతిదీ ఇస్తారు. ఇక్కడ ఫుల్ ఫామ్స్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ BIS? BIS ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ BIS అని అడగచ్చు, వేరే ఏదైనా అడగచ్చు. ఇది సెకండ్ టాపిక్ ఏంటంటే ఫుల్ ఫామ్స్ అంటే ఎబ్రివేషన్స్ అనమాట. సో ఫస్ట్ది ఏంటంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఇస్తున్నారు. నెక్స్ట్ ఫుల్ ఫామ్స్లో ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. మీరు టాపిక్స్ రాసుకోండి. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ 1 మార్క్ గ్యారంటీ. BIS అంటే ఎబ్రివేషన్స్ ఒక మార్క్ గ్యారంటీ. నెక్స్ట్ టూల్స్ గుర్తుపెట్టుకోండి. టూల్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. టూల్స్ గురించి అంటే అప్రెంటిస్షిప్లో కూడా ఇదే ఫామ్లో ఫాలో అవుతారు, అండ్ జాబ్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫామ్లో ఫాలో అవుతారు. ఇప్పుడు ఎన్ఎస్ఆర్ఐకి కానీ, డాక్యాట్కి కానీ, రిమైనింగ్ ఏదైనా సరే 100 మార్క్స్కి ఇస్తే 60 మార్క్స్ టెక్నికల్కి ఇస్తే 40 మార్క్స్ అనేది నాన్ టెక్నికల్ ఇస్తారు. ముందు మనం టెక్నికల్ స్ట్రాంగ్ అయిపోయామంటే నాన్ టెక్నికల్ ఈజీగా మనం చేయొచ్చు. సో ఈ టూల్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టూల్? ఈ టూల్ యొక్క యూజ్ ఏంటి అంటే టూల్స్ గురించి ఇలా యూజ్ ఏంటని అడుగుతారు, లేదంటే ఆ టూల్ యొక్క పర్పస్ ఏంటని అడుగుతారు. ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు అనమాట. సో వాట్ ఈస్ దట్ యూజ్ ఆఫ్ ది టూల్? ఆన్సర్ వచ్చేసరికి ఎగ్జాక్టింగ్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ నెయిల్స్ ఫ్రమ్ ది వుడ్. ఒక వుడ్ ఉంటే ఈ వుడ్ని, ఈ నెయిల్స్ రిమూవ్ చేయడానికి ఈ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. What is the number of the 1.25 indicates in ISO metric fine thread M12 into 1.25? సో ఆన్సర్ వచ్చేసరికి పిచ్ ఆఫ్ ది థ్రెడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ థ్రెడ్ మార్క్డ్ X ఇన్ ద గ్యాల్వనైజ్డ్ స్టీల్ పైప్? సో ఈ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్యారలల్ ఫీమేల్ థ్రెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా ఫిగర్ ఇచ్చి మార్క్డ్ X వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. మార్క్డ్ X ఎందుకంటే ఇది ప్రతిదీ ఏదైనా అడగవచ్చు. సో నిమి బుక్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. 1 మార్క్ గ్యారంటీ. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోర్టైజ్ స్టీల్? మోర్టైజ్ స్టీల్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం మోటార్కి ఏది యూజ్ చేస్తాం, లేదంటే కొన్ని టైప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ కానీ, లేదంటే షేడ్ స్టీల్ కానీ, ఇలాంటి మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. వాటి యొక్క పర్పస్లు కూడా మనం తెలుసుకోవాలి ప్రతి దానికి కూడా. సో ఆన్సర్ ఏంటంటే మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మార్క్డ్ X? ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చారు మార్క్డ్ X అంటే ఒకటి కొనుక్కోమని. సో ఇది ఇంకో క్వశ్చన్ యూజీ కేబుల్లో. ఆన్సర్ వచ్చేసరికి లెడ్ షీత్. వాట్ ఈస్ ద పాసిబుల్ రేంజ్ టు మెజర్ ది సైజ్ ఆఫ్ ది వైర్ ఇన్ ఏ స్టాండర్డ్ వైర్ గేజ్? ఒక్కోసారి SWG ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు. SWG ఫుల్ ఫామ్ ఏంటి? స్టాండర్డ్ వైర్ గేజ్. సో క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్గా చదవండి. వాట్ ఈస్ ద పాసిబుల్ రేంజెస్? పాసిబుల్ రేంజ్ టు మెజర్. ఇప్పుడు ఒక వైర్ ఉంది, దాని యొక్క పాసిబుల్ రేంజెస్ టు మెజర్ ది స్టాండర్డ్ వైర్ గేజ్. ఏ పాసిబుల్ 0.36. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది న్యూట్రల్ కండక్టర్ కంపేర్స్ ది ఫేజ్ కండక్టర్ యూజీ కేబుల్? ఆన్సర్ వచ్చేసరికి 1/3 సైజ్ ఆఫ్ ఫేజ్ కండక్టర్. What is the current capacity of the 16 amps cable if it's protected by a
కోర్స్ ఎక్సైజ్ కరెంట్ పోర్షన్ ఆన్సర్ వచ్చేసరికి 13 amperes. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద థర్డ్ సెల్ ఆఫ్ కాపర్ యాటమ్? కాపర్ యాటంలో థర్డ్ సెల్లో ఉండే యాటమ్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. 18. వాట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఆర్ రిలేటెడ్ ఇన్ ఓమ్స్ లా? ఓమ్స్ లాలో ఏ క్వాంటిటీస్ అనేది ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అని ఉంటాయి? కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. కరెంట్ వచ్చేసరికి ఐ కింద కన్వర్ట్ అవుతుంది, ఇది వోల్ట్ వి కింద, రెసిస్టెన్స్ ఓమ్స్ అనమాట ఆర్ కింద ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్. విచ్ వన్ డిఫైన్స్ ది చేంజ్ రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్స్? ఆన్సర్ టెంపరేచర్ కోఎఫిషియంట్. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్? సిరీస్ సర్క్యూట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అడుగుతారు. మల్టిప్లై రెసిస్టర్స్ ఆఫ్ వోల్ట్ మీటర్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్? కెపాసిటెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి? ఫారడే. ఓకే. అండ్ నెక్స్ట్ విచ్ ప్రాపర్టీ మ్యాగ్నెట్ ఈజ్ ఇలిస్ట్రేటెడ్? ఆన్సర్ వచ్చేసరికి డైరెక్టివ్ ప్రాపర్టీ. ఇది డైరెక్టివ్ ప్రాపర్టీ అంటే రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఇండక్టెన్స్ ఇన్ ఏసీ ప్యారలల్ సర్క్యూట్? ఆన్సర్ వచ్చేసరికి సస్పెక్టెన్స్. విచ్ క్వాంటిటీ ఈజ్ రొటేటింగ్ ది కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ? విచ్ క్వాంటిటీ ఈజ్ రొటేటింగ్ కాన్స్టెంట్ వెలాసిటీ? ఫేజ్ క్వాంటిటీ. What is the phase displacement in a single phase AC circuit? Answer is equal to 90 degrees. What is the form factor? Form factor of sinusoidal AC. Form factor value anta 1.11. గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ ఫ్యాక్టర్ ఒకటి, పీక్ వాల్యూ ఒకటి, ఆర్ఎంఎస్ వాల్యూ ఒకటి. ఈ గుర్తుపెట్టుకోండి, పీక్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్. ఈ సైనసోడియల్ సంబంధించి ఈ ఎక్కడ ఎలా ఉంటుంది అండ్ ట్రయాంగిల్ వాల్యూ. ఈ వాల్యూస్ అనేది డెఫినెట్గా గుర్తుపెట్టుకొని మీకు 100% 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది. హౌ ద కెపాసిటీ ఆఫ్ బ్యాటరీస్ ఈజ్ స్పెసిఫైడ్? ఎలా స్పెసిఫై చేస్తామంటే యాంపియర్ హవర్, ఏహెచ్ అంటారు, యాంపియర్ హవర్. ఇన్ విచ్ మెథడ్ బ్యాటరీ ఈజ్ చార్జ్డ్ ఇన్ లో కరెంట్ ఫర్ లాంగ్ పీరియడ్? ట్రికిల్ ఛార్జింగ్ మెథడ్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పీవీసీ? పీవీసీ ఫుల్ ఫామ్ ఏంటి? పాలీవినైల్ క్లోరైడ్. కండక్ట్ సైజ్ మేక్ సేఫ్ కోల్డ్ బ్లెండింగ్. ఆన్సర్ ఈస్ 25 mm. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈసీసీ? ఈసీసీ ఎక్స్పాన్షన్ చేయమంటున్నారు ఫుల్ ఫాము ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ యాక్సెసర్స్? ఈ యొక్క ఎలక్ట్రికల్ యాక్సెసర్స్ నేమ్ ఏంటి? ఎడిసన్ స్క్రూ టైప్ హోల్డర్స్. ఓకే, ఎడిసన్ స్క్రూ టైప్ హోల్డర్స్. What is the fusing factor for high repeating capacity fuse? HRC fuse యొక్క యూజ్ ఏంటి? కెపాసిటెన్స్ ఏంటి అంటే 1.1. హెచ్ఆర్సి అంటే ఏంటంటే హై రిపీటింగ్ కెపాసిటీ ఫ్యూజ్. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మినిమం సైజ్ ఆఫ్ కాపర్ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ యూజ్ ఇన్ ఏ సింగిల్ ఫేజ్ డొమెస్టిక్ వైరింగ్ యాజ్ పర్ BIS? ఆన్సర్ వచ్చేసరికి 1.5 square mm. Which principle of earth resistance tester works? Fall of potential method. And what is the maximum permissible load for a power sub circuits in IE rule? Answer వచ్చేసరికి 3000 watts. What is the term refers luminous flux given by a light source per unit solid angle? Answer is luminous intensity. What is the working temperature of filament lamp? 2300 degrees centigrade. విచ్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీటర్? ఇది ఫ్రీక్వెన్సీ మీటర్. ఏ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీటర్? ఇది మెకానికల్ రెసొనెన్స్ టైప్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్? ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్? ఇందులో సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఓమ్స్, అంటే ఓమ్స్ పర్ వోల్ట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్. Which force produces movement of pointer in indicating instrument? Answer is deflecting force. ఈ సర్క్యూట్ చేయమంటున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఫ్యాన్ రెగ్యులేటర్ ఇది. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ట్యూబ్ ఫిల్మెంట్ వోల్టేజ్ యూజ్డ్ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్? 3.2 VAC. What is the functions of magnetic tube in
మైక్రోవేవ్ ఓవెన్ ఏ ఫంక్షన్ ఉంటుందంటే ఆసిలేట్ అండ్ ప్రొడ్యూస్ కుకింగ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కోర్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్? ఆన్సర్ ఈజ్ కోల్డ్ రోల్డ్ గెయిన్ ఓరియంటెడ్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పీడ్? స్పీడ్కి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్స్. హౌ మెనీ వాట్స్ 1 హార్స్ పవర్ ఇన్ మెట్రిక్ సిస్టమ్? 735.5 వాట్స్. ఇక్కడ వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అల్యూమినియం? 2519 degrees సెల్సియస్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే జౌల్స్. సో ఈ క్వశ్చన్ పేపర్ని మీకు టెలిగ్రామ్లో పీడిఎఫ్ అయితే పెడతాను. సో మీరు చూసుకోండి. విచ్ వన్ ఈజ్ ద నాన్ మెటల్ ఏదంటే గ్రాఫైట్ ఈజ్ ద నాన్ మెటల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే రిమైనింగ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ ఇవి. సో ఇదంతా కూడా ఎలక్ట్రికల్ టోటల్గా 40 క్వశ్చన్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.